4th సస్టైనబుల్ సిటీగా ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు గచ్చిబౌలి ఈ హైటెక్ సిటీవి చూస్తే యూజువల్గా మనకు ఓవరాల్ ఫోర్త్ సిటీ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ సికింద్రాబాద్ ఉంది. సో అక్కడ ఫార్మసిటీ రాదు అన్నప్పుడు ఒకసారిగా మొత్తం ఇప్పుడేమంటున్నారంటే ఆయన హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ ఆల్వేస్. సో 4th సస్టైనబుల్ సిటీగా ముచ్చర్లని మారుద్దామని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో అది ఎలా ఉండబోతోంది? ఒక డ్రీమ్ సిటీ అనుకోవచ్చా ఫర్ ఆల్ ద వెంచర్ పీపుల్ కానీ, క్యాపిటలిస్ట్ కానీ, వెంచర్లో చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ పీపుల్కి? అదే పొలిటికల్ విషయాలు నన్ను అడిగితే నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అండి. 4th సస్టైనబుల్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అందులో నా క్యాబినెట్లో ఒక పొజిషన్ ఇప్పిస్తే నేను మాట్లాడి చెప్తాను. పొజిషన్ మా ఆర్గనైజేషన్లో ఇప్పిస్తాము, సో ఆన్సర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. యాక్చువల్లీ 4th సస్టైనబుల్ సిటీ అనేది ఆయన ఉద్దేశం ఏంటంటే, న్యూ జెర్సీ ఉంది అమెరికాలో, అది లండన్లో. మనం కట్టబోయే సిటీని న్యూ జెర్సీ మించిపోయి ఉండాలి. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ కాదు, ఇన్ ది వరల్డ్. అది అతని ప్లాన్, ఆలోచన. సో ఇప్పుడు గచ్చిబౌలి ఈ హైటెక్ సిటీవి చూస్తే యూజువల్గా మనకు ఓవరాల్ స్టార్టింగ్ నుంచి చూస్తే వేరే కంట్రీలో ఉన్న ఫీల్ వస్తుంది. దాన్ని మించి కూడా అంటే ఎలా ఉండబోతుంది? దీనికి 10 times బెటర్గా ప్లాన్ చేస్తున్నాం. అది ఎలా, అసలు ఏంటి అది వర్కౌట్ అవుతుందా? బేసికలీ దానికి 4th సిటీ అనే ఈ సిటీకి ఇప్పుడు మీరు 4th సిటీ అసలు ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు కంటెంట్కి వస్తారు. 4th సిటీ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, నెక్స్ట్ సైబరాబాద్, ఇది 4వ బాద్. ఆ సిటీకి 5 పేర్లు పెట్టారు. ఏది కన్ఫర్మ్ కాలేదు. నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, గ్రీన్ సిటీ, సస్టైనబుల్ సిటీ, ఇన్ని పేర్లు పెట్టారు. అది ఏ సెట్ అవుతుందో మనకు తెలియదు. సో అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లాస్ట్ 60-70 yearsలో డెవలప్ అయితే ఈ స్టేజ్లో ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ వన్ టైం డెవలప్మెంట్. ఒక్కసారి డెవలప్ అయింది కాదు కదా. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాతనే 1915 నుండి ఆల్మోస్ట్ 75 years 78 years అయిపోయింది. ఎవ్రీ పార్ట్లో స్టేజ్ బై స్టేజ్ పెరుగుతూ వచ్చింది. గత 10-15 సంవత్సరాలుగా చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పచ్చు రియల్ ఎస్టేట్. సో ఎందుకంటే 4th సిటీలో ఆయన ఉద్దేశం అంటే, ఇప్పుడు ఫార్మా సిటీ పెట్టారు అంతకుముందు. 19,330 ఎకరాల్లో డిక్లేర్ చేశారు కేసీఆర్ హయాంలో. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పటికి పార్ట్లీ కొన్ని కంపెనీ, ఒక 50-60 కంపెనీలు సైన్ అయినాయి, కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసినాయి, బట్ మేజర్గా ఏం జరగలేదు. సో అక్కడ ఫార్మసిటీ రాదు అన్నప్పుడు ఒకసారిగా మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది ఆ ఏరియాలో పర్టికులర్లీ. మళ్ళీ ఇప్పుడు 4th సిటీ అనగానే మళ్ళీ అది కన్ఫ్యూజన్ అండి. యాక్చువల్లీ ఇది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు, రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ది బిల్డర్స్. ఎందుకంటే ఫార్మాసిటీ తీసేస్తా ఫస్ట్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే రద్దు చేస్తున్నాం అన్నారు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది, ఫార్మా విలేజెస్ కాదు, ఫార్మా షిఫ్ట్ చేస్తున్నాం అన్నాడు. ఫస్ట్ రద్దు అంటే కంప్లీట్ రిమూవల్, తర్వాత రద్దు చేస్తున్నాం అన్నారు. దాని తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నాడు, దాని తర్వాత ఫార్మా విలేజెస్ అన్నాడు. ఇప్పుడేమంటున్నారంటే ఆయన, అంతకుముందు రద్దు చేస్తున్నాం అంటే అన్ని తీసేస్తాం, అక్కడ ఉన్నవి ఫార్మా మెడికల్ అయితే రాకూడదు, పొల్యూషన్ వల్ల. అది ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది. ఎయిర్పోర్ట్ ఎప్పుడు కూడా ఏ ఎయిర్పోర్ట్, మన జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ నౌ. కొత్తది వచ్చి, పాత అంత బేగంపేట అంత ఉండేది కదండి, ఇక్కడ కట్టాక వన్ ఆఫ్ ద టాప్ 5-10 ఎయిర్పోర్ట్స్లో మంది ఉంటుంది. సో దానివల్ల ఏమైంది, ఏ ఎయిర్పోర్ట్ అయినా ఏ కంట్రీలో ఎయిర్పోర్ట్కి చుట్టూ 10-20 కిలోమీటర్ బాగా డెవలప్ అవుతుంది. బికాస్ వెరీ క్లోజ్ టు ది ఎయిర్పోర్ట్. ఎస్పెషల్లీ బిజినెస్ మ్యాన్ ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళు ఎయిర్పోర్ట్ 10 నిమిషాలు పావుగంటుంది. బట్ అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, విత్ ఇన్ 10 kilometers. హై రేజ్ ఉంటాయి, హై రేజ్ రిస్ట్రిక్షన్ ఉంటాయి, కానీ అన్నీ ఉండవు కదా. హై రేజ్ ఎందుకు అంటే ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఫ్లైట్కి ఎఫెక్ట్ అవుతుందని హై రేజ్ ఇవ్వరు, ఒక సర్టన్ లిమిట్. ఎందుకంటే ఏ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ తీసుకోవాలి మన హై రేజ్కి. సో ఆ ఏరియాలో ఆ విస్తీర్ణం వరకు 111 జీవోకి ఎట్లయితే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, బఫర్ జోన్కి ఎట్లయితే ఉన్నాయో
అది అవుతుంది. సో ఫార్మాసిటీ వస్తే అక్కడ పొల్యూషన్ వస్తే మనుషుల తాలూకు ఆరోగ్యాలు హెల్త్ హ్యాజర్డస్ అవుతుంది. హెల్త్ లైఫ్ స్పాన్ మీరు ఎప్పుడైనా కెమికల్ ఇండస్ట్రీలో కానీ మైన్స్లో కానీ చేస్తే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది, అందుకని వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. మీరు కెమికల్ కానీ మైనింగ్లో ఉన్న శాలరీస్ జనరల్ అది ఎక్కువ అవసరం. సో దాన్ని అవాయిడ్ చేయాలి. అందుకని ఐ డోంట్ వాంట్ టు పుట్ హియర్ అన్నాడు. ఇప్పుడు ఏమంటారంటే మొత్తం షిఫ్ట్ చేయను, ఆ బల్క్ డ్రగ్స్ ఏవైతే వస్తున్నాయో అంటే పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ బల్క్ డ్రగ్స్ అంటారు. అందరూ పెద్ద పెద్దలు అందరూ చేస్తున్నారు. అవి మాత్రం సిటీకి 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ దూరంలో పెడతాం. మేబీ ఇటు వికారాబాద్, జహీరాబాద్, జడ్చర్ల వేరు వేరు సిటీకి 100 కిలోమీటర్ ఇవన్నీ కూడా అక్కడ పెడతాము అన్నాడు. అక్కడ కూడా ఒకే దగ్గర కాకుండా 2000-3000 ఎకరాల్లో క్లస్టర్స్, ఒక్కొక్క సాటిలైట్ టౌన్షిప్ ఒకటి, ఫార్మా క్లస్టర్ ఒకటి. సో దానివల్ల ఇక్కడ ఏముంది, 19,000 ఎకరాల్లో 13,200 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది రైతుల దగ్గర తీసుకొని వాళ్ళు. సో అక్కడ అంతకుముందు ఏం చెప్పారు, అమ్మరం కూడా అయిపోయి కొన్ని ఆగిపోయినాయి, కొన్ని అమ్మేశారు, కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి, కొన్ని డౌట్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఏఐ సిటీ అని వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీలో మన హైదరాబాద్ ఇప్పుడు కోవాక్సిన్ మెడిసిన్ వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు కూడా 70% ఆఫ్ ది వరల్డ్కి మనమే సప్లై చేసాం. అందరికీ తెలిసిందే, మన 2-3 కంపెనీలు మన దగ్గరే ఉన్నాయి. అట్లా ఏంటంటే మన ఇందులో కూడా హమ్ కిసీసే కమ్ నహీ, మన పాపులేషన్లో నెంబర్ 1, డయాబెటిక్స్లో నెంబర్ 1, స్పైసెస్ దేనికి కూడా తీసుకోం మనం. అదేవిధంగా ఇక్కడికి వచ్చారు ఏఐ. ఇప్పుడు అందరూ మార్కెట్లో లేటెస్ట్ స్టాక్ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ సిటీ అక్కడ వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ అంటే మీకు ఆల్ టెక్నికల్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు అంతకుముందు మనకి ఐటీఐ, పాలిటెక్నిక్ ఉంది, ఇప్పుడు సపరేట్గా ఒక యూనివర్సిటీ సిస్టమే పెట్టేస్తారు. అది కూడా కొన్ని 100 ఎకరాలు, 300, 400, 500 ఎకరాలు ఒక్కొక్క దానికి కేటాయించారు. అట్లనే స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ సిటీ. అట్లనే ఇప్పుడు ఈ R&D ఆఫ్ మెడికల్ సెంటర్. R&D పొల్యూషన్ ఉండదు, ఓన్లీ రీసెర్చ్, పరిశోధన. అట్లానే మెడికల్లో కూడా ఏవైతే పొల్యూషన్ క్రియేట్ చేయో ఆ ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ కొంత సైన్ చేశారు అక్కడ, వాళ్ళు బ్యాక్ వెళ్ళాం కదా, డబ్బులు తీసుకున్నారు, పర్మిషన్లు ఇచ్చారు. డేటా సెంటర్స్, ఇవన్నిటితో పాటు మెగా సిటీ, గ్రీన్ మెగా సిటీ అని, అంటే టోటల్ 100% నెట్ జీరో సిటీ అన్నాను కదా. నెట్ జీరో అంటే 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ. అంటే అక్కడ ఉంటే మాత్రం లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఇటుకలతో కట్టడం చాలా మంది మానేస్తారు, మీరు చూస్తే కన్స్ట్రక్షన్ మైవాన్ టెక్నాలజీ అంటారు. మీరు మలేషియా వెళ్తే ట్విన్ టవర్స్ అని ఉంది. ట్విన్ టవర్స్ ఎక్కడ కూడా సిమెంట్ ఇటుక వాడలేదు, టోటల్లీ స్టీల్ కల్చర్. అక్కడ కానీ మీరు 40th ఫ్లోర్ వరకు వెళ్ళి చూస్తే యూ విల్ ఫీల్ యూర్ ఇన్ డిఫరెంట్, ఎక్కడో వేరే లోకంలో ఉన్నారు. ఐ హ్యాడ్ ఆపర్చునిటీ టు కండక్ట్ మై సన్స్ బర్త్డే దేర్. ఆ రోజు తెలిసింది అంత అక్కడ ఉన్న హ్యాపీనెస్ ఏంటని. 40th ఫ్లోర్ వరకే అలౌ చేస్తారు, హై స్పీడ్ లిఫ్ట్స్ విత్ ఇన్ సెకండ్స్ వెళ్ళిపోతాయి. సో ఇటువంటి ఆర్గనైజేషన్స్, ఇటువంటి సంస్థలన్నీ అక్కడికి వస్తున్నాయి కాబట్టి 4th సిటీ అనేది గోయింగ్ టు బి హ్యూజ్. సో అండ్ బెంచ్ మార్క్ ఏంటంటే అబోవ్ న్యూజెర్సీ. న్యూజెర్సీ ఇస్ వెల్ డెవలప్డ్ సిటీ. సో దాన్ని మించిపోయి ఉండాలి. ఎన్ని ఇయర్స్ పడుతుంది ఇది డెవలప్ అవ్వడానికి? నాకు తెలిసి 5 to 10 years అయితే మినిమం పడుతుంది. ఎందుకంటే అన్ని వేల ఎకరాలు. 5 to 10 years అనేది చాలా తక్కువ టైం అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక ఫేజ్ వైజ్ చేస్తారు కదా, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్. ఇప్పుడు మొత్తం 13,000 ఎకరాలు చేయాలంటే అంత ఈజీ కాదు. ఒక 10 సంవత్సరాలు ఒక షేప్ అయితే వస్తుంది, ఒక షేప్ అండ్ ఒక స్కెలిటన్ లాగా వచ్చేస్తుంది. సో అది వస్తే మాత్రం అంటే దాంట్లో ఏంటంటే ఐకానిక్ బిల్డింగ్స్ ఉంటాయి, ఐకానిక్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ. వీలైతే IGBC. సో రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్ కూడా ఉండొచ్చు. ఉంటుంది. నాకు తెలిసి 4,000-5,000 ఎకరాల్లో రెసిడెన్షియల్ టౌన్షిప్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్, సిటీ విత్ ఇన్ ద సిటీ. అంటే ఇది దీనికి తిరిగి ఉండదు. అది అనుకున్న ప్లాన్ వరకు ఇప్పుడు థియరిటికల్గా కరెక్ట్ ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, మేనిఫెస్టోలో చెప్తారు, ఎలక్షన్ అవ్వకముందు ఒకటి చెప్తారు, ఎలక్షన్ చేయడానికి ట్రై చేయాలి. చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పారు ఫస్ట్ టైంలో, కానీ రియల్లీ అవ్వలేదు. సెకండ్ టైంలో 15,000 కోట్లు ఇచ్చారు. ఇంతవరకు ఎన్ని కోట్లు వచ్చాయో నాకు తెలిసి ఏం రాలేదు, రావడానికి టైం పడుతుంది. బట్ అట్లీస్ట్ దే హ్యావ్ అన్ ఇంటెన్షన్. రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మనం మాట్లాడుతుంది, బేసికలీ బై కెరియర్ ఈజ్ ఎ రియాల్టర్. సో ఆయన అందుకనే రియల్ ఎస్టేట్ ఎవరికి ఇవ్వకుండా ఆయన మానిటర్ చేస్తున్నారు. మొన్న ఫారిన్ కంట్రీలో కూడా కొన్ని ఫండ్స్, కొన్ని కంపెనీస్తో సైన్ చేశారు. ఈ 4 సస్టైనబుల్ సిటీ వస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ 5th or 6th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్, 2nd, 3rd సిటీ ఇన్ ది కంట్రీ. సో వచ్చిన టెక్నాలజీ చూస్తే ఇంకెవరు కూడా వచ్చి బయటికి వెళ్ళరు. సో వి హోప్ మీరు అన్నట్టు 5 to 10 years లోనే ఈ డెవలప్మెంట్ ఒక ఫస్ట్ ఫేజ్ 1 కంప్లీట్ అవుతుందని. ఫేజ్ 1 కంప్లీట్ అయినా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ అట్లనే IT కారిడార్, ఇండస్ట్రీ కారిడార్ కూడా పెడుతున్నారు. మెట్రో ఎక్స్పాన్షన్ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయిపోయింది మీకు సిటీలో, ఓల్డ్ సిటీతో పాటు దీనికి కూడా
సో ఇవన్నీ వస్తే కనుక పీపుల్ విల్ బీ హ్యాపీ టు లివ్ దేర్ అండ్ వితౌట్ ఎనీ హెజల్ ఫ్రీ. అండ్ లేటెస్ట్ బిల్డింగ్ పొల్యూషన్ ఫ్రీ అంటే బయటకి ఏం కనిపించవు, ట్రాఫిక్ కానీ ఇప్పుడు డ్రాప్ పాయింట్ దగ్గర చూస్తే ఆయిల్, డీజిల్, పెట్రోల్ మార్క్స్ ఉంటాయి ఎంట్రన్స్లో. ఐ థింక్ దట్ విల్ బి డిఫరెంట్. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, లాజిస్టిక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. గార్బేజ్ కలెక్షన్ కానీ, ప్రపంచాన్ని చూడొచ్చు, డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మన బిల్డింగ్లు చూస్తే కారుతుంటాయి. యూ కెనాట్ గో, 10 years అయిపోతే కాబట్టి నుండి యూ కెనాట్ గో. అక్కడ అవేం కనిపించవు, అన్ని కన్సీల్డ్. ఇప్పుడు వైరింగ్ కన్సీల్డ్ వచ్చాయి. అంతకుముందు మనకు పాత ఇల్లులో చూస్తే వైర్లు బయట కనిపించేవి, ఇప్పుడు కనిపించే కన్సీల్డ్. అట్లా ఏంటంటే చేసేదంటే అసలు ఏముంది, ఎక్కడ ఉందో తెలియదు. అంత టెక్నాలజీ చేయడం చాలా, ప్లానింగ్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. మెగా ప్లాన్ ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్ ప్లాన్ చేశారు, తెలంగాణ మెగా సిటీ ప్లాన్ ఇప్పుడు అంత 2050 వరకు వేస్తున్నారు. అంటే నెక్స్ట్ 25 yearsలో హైదరాబాద్ ఎలా ఉండాలనేది నాకు ఒక క్లారిటీ ఉంది. ఎంతకాలం ఉంటాడని పక్కన పెడితే ఈ ఫస్ట్ 5 years వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ చేద్దామనే ప్రయత్నం మొత్తం తీవ్రంగా కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. ఎస్.